అన్న విజయరాజన్న గారు, మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడినందరినీ జాతి ద్రోహులు, దేశ ద్రోహులు అంటారు. మరి విజయరాజు గారిని జాతి ద్రోహులు, దేశ ద్రోహులు అంటే మీరు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? అంటే విషయం ఏంటంటే వాస్తవానికి మేమే నిజమైన దేశభక్తులు. ఇవాళ ఎవరైతే ఆ ముసుగు కప్పుకొని మార్వాడి శంశాలుగా ఉండి ఆ ముసుగు కప్పుకొని మాట్లాడుతున్నోళ్ళే నిజంగా వాళ్ళు దేశద్రోహులు. ఎందుకు మేము అంటున్నామంటే ఈ దేశం అనేటువంటిది విభిన్న రాష్ట్రాల, విభిన్న జాతుల, విభిన్న కులాల, మతాల సంహారం. ఇలా ఏ ఒక్క జాతి లేదు, ఏ ఒక్క కులం లేదు, ఏ ఒక్క మతం లేదు, ఏ ఒక్క ప్రాంతం లేదు, భిన్నత్వంలో ఏకత్వం. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అన్నాడు అంబేద్కర్. అంటే వివిధ రాష్ట్రాల యొక్క సమైక్య అన్నాడు. మేము దాన్ని నమ్ముతున్నాం. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది, ఓ రాష్ట్రానికి ఒక జాతి ఉంటుంది, ఓ జాతి అని చెప్పుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇలా మా తెలుగు జాతి, వాళ్ళది మార్వాడి జాతి, ఇంకోటి మరాఠీ జాతి, ఇటువంటి జాతుల సంహారమే భారతదేశం. కాబట్టి మా జాతి కోసం మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మేము జాతి వ్యతిరేకులం ఎట్లయితాం? మేము దేశభక్తులమే, మేమే దేశభక్తులం. ఎందుకనంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, సహజీవనం చేయాలి. ఓ జాతి మీద ఓ జాతి పడి, ఓ ప్రాంతం మీద ఓ ప్రాంతం పడి వాడు దోసుకుంటుంటాడు, వాడు అణచివేతకు గురైతే ఈ దేశభక్తి. కాబట్టి దేశభక్తి అని అంటే అందరూ సమానంగా బతకగలిగితే మాత్రమే దేశం ఉంటుంది, అప్పుడు భక్తి ఉంటుంది. కానీ దేశంలో ఓడేమో దోపిడీ చేస్తుంటాడట, ఓడేమో అణచివేతకు గురవుతుంటాడట. ఇది ఎన్నడూ దేశభక్తి ఉండదు, ఎన్నడూ దేశం విచ్ఛిన్నం అవుతుంది. దేశం అట్లా ఉండదు. దేశం మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి అరే బాబు నువ్వు దోపిడీ చేయకు, మేము అణచివేయొద్దు, ఇద్దరం సమానంగా బతుకుదామని అంటున్నాం.